హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. అండ్ దానితో పాటు పైథాన్ యొక్క కోడ్ని రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని డిఫరెంట్ ఐడిఈ కానీ లేదా టెక్స్ట్ ఎడిటర్స్ కానీ చూపిస్తాను. సో మల్టిపుల్ వేస్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేసి మీకు నచ్చిందాన్ని మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు పైథాన్ని నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన వెబ్సైట్లోనే 70 to 80% ఆఫ్ ద కోడ్ని కంప్లీట్గా మన వెబ్సైట్లోనే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ కోడ్ రాసేయాలి అండ్ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ కాకుండా మీ లోకల్లో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం దానికోసం వచ్చేసి పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి, పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్లో డౌన్లోడ్ పైథాన్ ఉంది కదా, డౌన్లోడ్ పైథాన్ పైన క్లిక్ చేయగానే మీకు కూడా వచ్చేసి పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే 3.13.6. ఒకవేళ మీరు లేటెస్ట్ వర్షన్ కాకుండా ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కొంచెం డౌన్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి లుకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ రిలీజ్ అని ఉంది కదా, సో ఇక్కడ పాత రిలీజెస్ కూడా చూపిస్తాయి. మీకు ఏ వర్షన్ కావాలనుకుంటే మీరు ఆ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను పైథాన్ 3.13.6ని. సో మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైథాన్ 3.13.6 అని ఉంది. సో దానిపైన మీరు డబల్ క్లిక్ ఇచ్చేసిన ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేసినా కూడా మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేనైతే ఇన్స్టాలేషన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాల్ నవ్వని క్లిక్ చేయకుండా ఇక్కడ యాడ్ python.exe to path అని ఉంది కదా, సో ఈ పాత్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో దీన్ని టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ ఇన్స్టాల్ నవ్వని స్టార్ట్ చేసేయండి. సో ఇదే మనకు చాలా బెటర్ అనమాట. సో ఆ పాత్ అనేది కూడా సెట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనము పైథాన్ యొక్క అప్లికేషన్ని మనం రాసిన కోడ్ని వేరే లొకేషన్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదొకసారి నేను చూపిస్తాను. అండ్ దీనితో పాటు మనం ఇంకా కొన్ని డిఫరెంట్ ఐడియాస్ని చూడబోతున్నాను అని చెప్పాను కదా. సో దాంట్లో అండ్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే పైచామ్ ఐడిఈ. గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా పైచామ్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి. మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసేయండి. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను అనకొండ కూడా చూపించాలనుకుంటున్నాను. అనకొండ డౌన్లోడ్ అని సెర్చ్ చేసేయండి. ఫస్ట్ వెబ్సైట్ డౌన్లోడ్ అనకొండ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో గెట్ ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసేసి మీ జీమెయిల్ ఐడితో కానీ లేదా ఒక అకౌంట్ కానీ క్రియేట్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టేశాను డౌన్లోడ్. సో నేను మళ్ళీ డౌన్లోడ్ చేయాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో కూడా మీరు డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసేసి విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. సో మీరు ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు పైథాన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక ఒకసారి మనం చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు మన సిస్టంలో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే సింపుల్గా విండోస్ +R బటన్ పైన క్లిక్ చేయండి. విండోస్ +R బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ CMD అని టైప్ చేయండి, అంటే కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో ఓకే క్లిక్ చేయగానే మనకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక మీరు సింపుల్గా పైథాన్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమైనా చూపిస్తే పైథాన్కి రిలేటెడ్గా ఏదైనా వర్షన్ చూపిస్తే మనకు ఆల్రెడీ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టు. బట్ మనకు అలా చూపించకుండా వేరే దగ్గరికి వెళ్ళి పైథాన్ 3.13ని ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది కదా, సో ఇలా చూపించిందంటే మనకు ఇన్స్టాల్ అవ్వలేనట్టు. లేదు అంటే మీరు పైథాన్ ---- వర్షన్ అని ఇవ్వండి. ఇలా ఇచ్చినట్టయితే మీకు పైథాన్ ఏ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది మీ ల్యాప్టాప్లో అనేది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకైతే పైథాన్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు. సో పైథాన్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ త్రో చేసేసింది. ఓకే, సో నెక్స్ట్ మనకు పైథాన్ అనేది ఇప్పుడు చూడండి పైథాన్ సక్సెస్ఫుల్ ఇన్సర్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి సేమ్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేద్దాము. సో కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసేసి నేను పైథాన్
వర్షన్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి పైథాన్ 3.13.6 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ వర్షన్ పైథాన్ రిలేటెడ్గా మనకు ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంది అనమాట. ఇప్పుడు మరి సేమ్ మళ్ళీ పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ నుంచి కూడా ప్రోగ్రామ్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ సింపుల్గా 5+5 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో 10 అనేది ప్రింట్ అయ్యింది. లేదు ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్, సో ఇలా ప్రింట్ చేసి ఎంటర్ చేసేసాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అంటే మనం ఇక్కడ నుంచి కూడా ప్రోగ్రామ్స్ అయితే రాసి వాటి యొక్క అవుట్పుట్ని చూడొచ్చు. బట్ ఇదంతా యూస్ఫుల్గా ఉండదు అండ్ డైరెక్ట్గా మనం సేవ్ చేసుకోలేం కదా. ఇదేంటంటే మనకు ఈ కమాండ్ ప్రాంప్ట్ నేను క్లోజ్ చేయగానే ఆ ప్రోగ్రామ్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. బట్ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ని సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసుకునేటట్టు ఉంటుంది. సో దానికోసం మనం ఈ పైచామ్ని కానీ లేదా ఇవి డిఫరెంట్ ఎడిటర్స్ ఉన్నాయి కదా, సో వీటిని కానీ యూజ్ చేస్తాము. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా, చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకు పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడే బై డిఫాల్ట్గా ఒక ఐడిఈ వస్తుంది. అది ఏంటంటే IDLE. సో నేను విండోస్ బటన్ని క్లిక్ చేశాను. విండోస్ బటన్ని క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం పైథాన్ దగ్గరికి వెళ్ళినట్టయితే పైథాన్ 3.13 కదా, సో పైథాన్ 3.13ని ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు పైథాన్ IDLE అనేది ఒకటి చూపిస్తుంది కదా. సో ఈ పైథాన్ ఐడిల్ని ఓపెన్ చేయండి. సో పైథాన్ ఐడిల్ని కూడా మనకు ఒక టెక్స్ట్ ఎడిటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి కూడా మనం కోడ్ని రాసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో మీకు డిఫరెంట్ వేస్ని యూజ్ చేసి చూపిస్తాను. మీకు ఏది నచ్చితే మీరు అది కంటిన్యూ అయిపోవచ్చు. సేమ్ ఇక్కడ నేను సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చేస్తున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. లేదు సేమ్ ఇంతకు ముందు లాగానే 6+7 ఇచ్చేసాను. 6+7 = 13 ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మీరు ఇక్కడ నుంచి కూడా పైథాన్ ప్రోగ్రామ్స్ని రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైల్ ఉంది. సో ఫైల్ పైన క్లిక్ చేసి న్యూ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఏదైనా కోడ్ని రాసేసుకొని దాన్ని ఫైల్ని సేవ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇవి మనకు ఎక్కువగా అయితే యూజ్ చేయము, అంత యూజ్ అవ్వవు అనమాట. అంటే వేరే ఐడిఈస్తో కంపేర్ చేసినప్పుడు ఇవి అంత యూజ్ అవ్వవు. సో అందుకే మనం వేరే ఐడిఈస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము. దాంట్లో వచ్చేసి పైచామ్ ఒకటి, అనకొండా ఒకటి అండ్ విజువల్ స్టూడియో ఒకటి. సో ఇప్పుడు వాటిని యూజ్ చేసి నేను ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు విజువల్ స్టూడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చేయగానే మనకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్స్టాలేషన్ అనేది. సో ఆల్రెడీ నా దాంట్లో ఉంది. సో మళ్ళీ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. సో ఓకే కొట్టేశాను. ఓకే. సో ఆల్రెడీ ఉన్న వాటిని క్లోజ్ చేయమని చెప్తుంది. సో క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఓకే కొట్టేశాను. అండ్ నాకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు యాడ్ పాత్, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ చేసేయండి సింపుల్గా ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు అనకొండా కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో అనకొండాని కూడా మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనకొండా అనేసి. సో ఈ అనకొండా అని ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కూడా డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది వచ్చేసింది కదా. సో లాంచ్ అన్నప్పుడు మనం లాంచ్ పైన క్లిక్ చేసేద్దాము. సో లాంచ్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను ఫినిష్ పైన క్లిక్ చేశాను. ఫినిష్ పైన క్లిక్ చేయగానే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అనకొండా కూడా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసేస్తున్నాను. అండ్ జస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోయింది. మనం
మనం ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసేసి న్యూ ఫైల్లో మనం ఏదైతే అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో లేదా ఏదైతే పైథాన్ కోడ్ని రాయాలనుకుంటున్నామో ఆ పైథాన్ కోడ్ని మనం రాసేసి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్గా అయితే మనకి ఇక్కడ చూడండి, మనం ఏదైనా కోడ్ని రాసినప్పుడు ఇది హైలైట్ అవ్వలేదు కదా. సో ఇది హైలైట్ అవ్వాలంటే ఫైల్ని మీరు సేవ్ చేసి డాట్ ఫైల్లో సేవ్ అవుతుంది. లేదంటే బాటమ్ రైట్ మనకు టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని రాయాలనుకుంటున్నారు అనేసి. సో మనం ఇక్కడ సింపుల్గా పైథాన్ అని చెప్పాను. సో పైథాన్ ఇచ్చేసినప్పుడు మనకు ఈ సింటాక్స్ అనేది హైలైట్ అవుతుంది. ఈ సింటాక్స్ హైలైట్ అయ్యాక మనం ఏదైనా రాసేటప్పుడు ఏంటంటే మనకు సజెషన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి మనకు యూస్ఫుల్ ఐడియాస్లో. మనం ఏదైనా ఎర్రర్ రాసినా కూడా లేదా ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా మనకు ఇక్కడ నీట్గా రావడం జరుగుతుంది అనమాట. సో అది ఈ వీటి యొక్క అడ్వాంటేజ్. సో మనకు పైథాన్ అనేది కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇది కూడా మనం ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకు దీని యొక్క ఇన్స్టాలేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ పైథాన్ యొక్క సెటప్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకు పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చెక్ మార్క్స్ ఉంది కదా రన్ పైథాన్ అనేసి, అది టిక్ చేసేసి ఫినిష్ పైన క్లిక్ చేస్తాను. సో మనకు పైథాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎక్కువగా అయితే నేను మా కంపెనీలో చూసింది అయితే పైథాన్, విజువల్ స్టూడియో అండ్ జూపిటర్ నోట్బుక్, ఈ 3 అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ని ఎక్కువగా యూజ్ చేసి పైథాన్ కోడ్ని డెవలప్ చేస్తున్నారు. సో అందుకని 3 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా మీకు చూపిస్తున్నాను. మీరు అన్నీ ట్రై చేసి మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, ఏది ఎక్కువగా నచ్చితే అది మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి పైథాన్ ఓపెన్ చేశాక అగ్రిమెంట్ అడుగుతుంది, అది టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి, సరిపోతుంది. సో ఇంపోర్ట్ సెట్టింగ్స్ అడుగుతుంది, మీకు కావాలనుకుంటే మీరు అలా చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ సెట్టింగ్స్ ఫ్రమ్ విజువల్ స్టూడియో ఉంది. సో ఇది వచ్చేసి నాకు అవసరం లేదు, విజువల్ స్టూడియోలో ఉన్న సెట్టింగ్స్ నాకు అవసరం లేదు, నేను స్కిప్ ఇంపోర్ట్ కొడుతున్నాను. సో స్కిప్ ఇంపోర్ట్ కొట్టాక నాకు డైరెక్ట్గా పైథాన్ అనేది ఓపెన్ అయిపోయింది ఈ విధంగా. సో మనకు అనకుండా కూడా కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసాను. లాంచ్ అనకొండ నావిగేటర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసేసి ఫినిష్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు అనకొండ కూడా ఓపెన్ అయిపోతుంది. సో మనకు అనకొండ అయ్యాక మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఉంది. మనకి ఇక్కడే జూపిటర్ నోట్బుక్ ఉంది, స్పైడర్ ఉంది, VS కోడ్ ఉంది. సో మీకు ఏది కావాలనుకుంటే దానిపైన మీరు లాంచ్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మెయిన్గా చూపించాను అనుకుంటుంది నోట్బుక్. సో జూపిటర్ నోట్బుక్ ఉంది కదా, లాంచ్ పైన క్లిక్ చేసేస్తున్నాను. సో లాంచ్ పైన క్లిక్ చేయాలి, మనకి ఏంటంటే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది మనకు. సో డిఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉంటే దాంట్లో మనకు ఈ జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన పైథాన్ కోడ్ రాసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లిక్ చేసాను కదా లాంచ్ పైన. సో మనకు కొంచెం టైం పడుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చూసుకున్నట్టయితే మనకు లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పైథాన్ అనేది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో పైథాన్ పైన ఫోల్డర్ బై డిఫాల్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూకి వెళ్ళాను. చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పైథాన్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో పైథాన్ ఫైల్ పైన క్లిక్ చేశాక నేమ్ అడుగుతుంది. సో నేమ్ వచ్చేసి నేను demo.py అని చేస్తున్నాను నేమ్. అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు డెమో ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు కావాల్సిన కోడ్ని మీరు రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్ అని ఇస్తున్నాను. అండ్ హెలో వరల్డ్ అని రాసేసి మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఐడీస్ తోటి యూజ్ ఏంటంటే మనకు మల్టిపుల్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మనం డైరెక్ట్గా మన కోడ్ని ఇక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా రైట్ ఇక్కడ పైన చూసినట్టయితే ట్రయాంగిల్ సింబల్ లాగా ఉంది కదా, ప్లే బటన్ లాగా. సో ఈ ప్లే బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ డౌన్లో మనకు అవుట్పుట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. లేదనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసిన కూడా ఇక్కడ మీకు రన్ అని వస్తుంది. రన్ పైన క్లిక్ చేసినట్టయితే మన కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది పైథాన్ గురించి. అండ్ ఇది వచ్చేసి మనకు అనకొండలో మనకు చూసాం కదా ఇంతకుముందు ఏంటది జూపిటర్ నోట్బుక్. సో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ. సో మనకు బై డిఫాల్ట్గా జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు టాప్లో న్యూ అని ఉంది కదా, సో న్యూ పైన క్లిక్ చేసి పైథాన్ ఇక్కడ న్యూ ఫైల్ ఉంది కదా, సో పైథాన్ కొండ ఎన్విరాన్మెంట్ బేస్ ఉంది కదా, సో నేను దీనిపైన క్లిక్ చేసేస్తున్నాను. సో మనకు జూపిటర్ నోట్బుక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ని మనం రాసుకోవచ్చు. సేమ్ ఇదే అవుట్పుట్ నేను ఇక్కడ రాసాను, హెలో వరల్డ్ అనేసి హెలో వరల్డ్ అని రాశాను. అండ్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే
కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసినా మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు సేమ్ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, సో ట్రయాంగిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు బ్లాక్ బై బ్లాక్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లాక్ని క్రియేట్ చేశాను, సెకండ్ బ్లాక్ అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మీకు అంటే ఒక పర్టికులర్ కోడ్ని మాత్రమే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ థర్డ్ బ్లాక్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాంట్లో ఎంటర్ చేసేసి రన్ పైన క్లిక్ చేసినట్టయితే నాకు థర్డ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు నేను ఓన్లీ సెకండ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నాను, సో సెకండ్ బ్లాక్లో క్లిక్ చేసి రన్ పైన క్లిక్ చేశాను, సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మీకు ఏ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నారో పర్టికులర్గా మీరు ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి జూపిటర్ నోట్బుక్ అనమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ వేస్ మనకు పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. సో మీకు ఏది నచ్చితే మీరు అది కంటిన్యూ అవ్వండి. సో నేను పర్టికులర్గా అయితే పైథాన్ యూజ్ చేస్తాను. సో పైథాన్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకు కోడ్ని రాసేటప్పుడు సజెషన్స్ కూడా ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే పైథాన్ యొక్క ఇన్స్టాలేషన్ అండ్ డిఫరెంట్ ఐడియాస్ గురించి. ఇవే కాదు మనకు మార్కెట్లో ఇంకా వేరే టెక్స్ట్ ఎడిటర్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవి కాకుండా ఇంకా ఏవైనా ట్రై చేయాలంటే కూడా చెప్తాను. సో నాకు నచ్చింది ఏంటంటే బ్రాకెట్స్ ఎడిటర్. సో ఈ బ్రాకెట్స్ టెక్స్ట్ ఎడిటర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇది కాకుండా అంటే ఇంకొకటి సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్. సో ఒకసారి మీరు